तत्र योगीश्वरो कृष्णो यत्र पार्थो तनुद्धरः तत्र శ్రీవిజయోద్భూతిర్ద్రివా నీతిర్మతిర్మమ అనేది గీత మహత్యం యొక్క శ్లోకం. పరమ యోగీశ్వరుడు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడో అతనికి అత్యంత ఆప్తుడు శిష్యుడు అన్ని అయినటువంటి అర్జునుడు ధనస్సును ధరించి ఇద్దరూ కలిసి ఉంటారు. అక్కడ విజయం తప్పకుండా లభిస్తుంది. ఇది సత్యం సత్యం అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. అంటే దైవానుగ్రహం ఉన్నవారు అర్జునునిలా భక్తి కలిగి ఉండాలి, అర్జునులా విశ్వాసం కలిగి ఉండాలి పరమాత్మ మీద అని తెలియజేయడమే ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. దైవం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక సత్యం. మన భారత జాతి గొప్ప విజ్ఞాన గ్రంథమైనటువంటి భగవద్గీతను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన విషయం, చదవవలసిన విషయం, తెలుసుకోవాలి కూడా. ఇందులో మానవ జీవన పరిపూర్ణ వికాసానికి, మనోపరిణతికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మధైర్యానికి, ఆత్మస్థిరత్వానికి, మనోచంచలనతను ఆపి మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను నిర్మూలించి మనసును పవిత్రం చేసి అతి ప్రశాంతతను పొందగలిగే స్థితిని కల్పించేటటువంటిది భగవద్గీత. ఎన్నో కాలాల నుంచి ఎందరో గొప్ప గొప్ప మహాతత్వవేత్తలు, యోగీశ్వరులు, జ్ఞానవేత్తలు, పండితులు గీతను చదువుతూనే ఉన్నారు, గీతామహత్యం తెలియజేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇది మన భారతీయ యువతీ యువకులకు అత్యవసరమైనటువంటి జ్ఞానం. ప్రస్తుత పరిస్థితులలో కలియుగ ధర్మానుసారం ధర్మం మానవులో నశించిపోతున్నది. అన్ని పాపకర్మలు చేసి చివరికి వృద్ధాప్యంలో అనుభవిస్తూ జీవించడం కంటే ముందే మేల్కొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మన పెద్దలు సామెత చెబుతారు. అంటే వయస్సు, శక్తి, ఆలోచించే జ్ఞానం ఇవన్నీ కూడా యువతలో ఎక్కువగా ఉంటుంది. ఒక భగవద్గీత అంటే ఏ మరణించిన వారి వద్ద వినిపించడానికో లేదా వయసు అయిపోయి ముసలితనం వచ్చిన వారికో కాదు. వయసు మీరిన తర్వాత అది చదివి కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ వయసులో ఆచరించే శక్తి కోల్పోయి ఉంటారు. అనుసరించాలని జ్ఞానతృష్ట ఉంటే కొద్దిగా అనుసరించిన కొద్ది పుణ్యమైన లభిస్తుంది వయసైనాక. అయితే జాతి యొక్క గౌరవాన్ని, జాతి యొక్క కీర్తిని, భారతీయ సనాతన ధర్మానికి వారసులైన యువతీ యువకులందరూ మీరు కృషి చేయాలి. పనికిరాని విషయాలు విడిచిపెట్టండి, ప్రలోభాలకు లొంగిపోకండి, మీ జీవితాన్ని, మీ జీవన విధానాన్ని ఎవరికో బానిస చేయకండి. ప్రతి భారతీయ హైందవ సంస్కృతిని, సాంప్రదాయ ఆచారాలను అనుసరిస్తున్న వారందరూ కూడా ఇది ముఖ్యంగా మన కొరకు అని గ్రహించాలి. వయసయ్యాక అందరూ నీతులు చెబుతారు, కానీ అప్పటికి ఆచరించే శక్తి ఉండదు. మానసిక బలహీనత, అనేక వారసత్వపు రోగాలు ఇవన్నీ కూడా మనసు నిలకడగా ఉంచనీయదు. మరియు వృద్ధాప్యం దగ్గర పడే కొద్దీ మరణానికి దగ్గర అవుతున్నామనే భయం ఎక్కువగా అనేక మందిలో కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందువలన వారు ఆచరించలేకపోతూ ఉంటారు. కనుక యువతీ యువకులే ఈ కార్యానికి అర్హులు. ఈ జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉండాలి. నీకు బ్రతుకు తెరువునిచ్చే చదువులు అవసరమే, కానీ నైతిక మార్గంలో నడిపేటటువంటి ఒక జ్ఞానం కూడా చాలా ముఖ్యం. నైతిక జ్ఞానం అయినటువంటి చదువులు నిరర్థకం. సంపాదిస్తూ సంపద మీదనే బతికితే అది మానవత్వం కాదు, మానవ జన్మకు పరమార్థం కాదు. సత్యధర్మాలను ఆచరించగలిగే మనోవిజ్ఞత కూడా కలిగి ఉండాలి. మన హైందవ జ్ఞాన సంపదను మనమే పరిరక్షించుకోవాలి. ప్రపంచంలో నాగరికత వెలిసిన దేశాల్లో భారతదేశం అన్నింటికంటే ముందు ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మించింది. హైందవ నాగరికత కూడా సనాతనమైంది. ఎన్నో దేశాలకు నాగరికత చారిత్రక గుర్తింపు ఉన్న దేశ జ్ఞానం యొక్క నాగరికత ఇతర దేశాలు కన్నులు తెరవకముందే నేత్రుడైన పరమేశ్వరునిలా ప్రకాశించేటటువంటి విజ్ఞానవేత్తలు మన దేశంలో పుట్టారు. అందుకు మనం గర్వించాలి.
అయితే కొంత తెలుసుకొని నాకంటే తెలిసినవాడు లేరు అని అనుకుంటే అది అజ్ఞానమే మరలా. గొప్ప గొప్ప వారంతా కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా తమ జ్ఞానాన్ని చిన్న నీటి బిందువుతో పోలుస్తారు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్న ఐన్స్టీన్ లాంటి మహా శాస్త్రవేత్త ఆయన కూడా మై నాలెడ్జ్ ఈజ్ ఏ డ్రాప్ ఆఫ్ ఓషన్ అన్నాడు. సముద్రమంత జ్ఞానం ఉంటే నేను ఒక నీటి బిందువునే కనుక్కున్నాను అని ఆయన తెలియజేశాడు. అలా తెలియజేసిన మహామహులు ఎందరో మన భారతీయ సనాతన ధర్మంలో జన్మించి నిర్మించి తరువాత తరాలకు ఆదర్శంగా నిలబడి ఉండారు. కనుక లేవండి, మీరు బలహీనం చేసుకోకండి, మీరు ఒక బలమైన శక్తిగా ఊహించుకోండి, మహాశక్తివంతులుగా ఎదగండి. మీ మనసు మనోవికాసం చెంది పరిణతి చెందే కొద్దీ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. మీ ఆత్మే సత్యం కనుక అది మిమ్మల్ని సర్వదా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దైవానుగ్రహం తోడవుతుంది. క్షణిక సుఖాలకు క్షణిక ఆవేశాలకు లొంగిపోకండి. మన జాతి పవిత్రతను కాపాడండి, నిలబెట్టండి. పవిత్రతకు అద్దం పట్టినటువంటి మొదటి సనాతన ధర్మం హైందవ జ్ఞానం అని గ్రహించండి అని స్వామి వివేకానంద అద్భుతంగా ప్రసంగిస్తారు. అందుకే ఆయన యువతకు స్ఫూర్తిదాయకం. ఇందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. తమ పిల్లలను చిన్నప్పటి నుండే చదువులతో పాటు సంస్కారవంతులు చేయండి. సనాతన ధర్మాన్ని నేర్పండి. పవిత్రత అంటే అర్థం తెలియజేయండి. గాంధీ మహాత్ముడు గాంధీ కావడానికి వాళ్ళ తల్లి ఎంతో ముఖ్య కారణం. ఆమె నిరంతరం పురాణాలు, ధర్మశాస్త్రాలు, యోగ శాస్త్రాలను చదివి తన కుమారుడికి తెలియజేస్తూ ఉండేది. అందువలనే ఆయన అటువంటి మహాజ్ఞానంతో మహాత్ముడయ్యాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.